ప్రియులారా, మరి దినకాలము ఒక నూతనమైనటువంటి వాక్య భాగాన్ని, నిగూఢమైనటువంటి దేవుని అనంతమైనటువంటి న్యాయ ప్రణాళిక, న్యాయ విధానమైనటువంటి ప్రణాళికను ఈ దినకాలము వాక్య భాగంలో నుండి మనం చూడబోతున్నాం. అదేమిటంటే బైబిల్ గ్రంథంలో మరి పూర్వకాలమందు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకక పూర్వము ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, మంచి చెడు అను వాటికి ఏ విధమైనటువంటి తీర్పు జరిగేది అంటే, నేరం చేసినటువంటి వ్యక్తిని పర్టిక్యులర్గా ఇతడే ఖచ్చితంగా నేరస్తుడు అని ఎలాగ రుజువు చేయుట, సరిగ్గా రుజువుపరిచి అతనికి శిక్ష విధించడం అనేది పూర్వకాలమందు ఎలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాం, అన్ని చోట్ల న్యాయమే జరుగుతుందని మనం ఏం చెప్పలేము. న్యాయ స్థానంలో కూడా మరి దోషి నిర్దోషి అవుతున్నాడు, నిర్దోషి దోషి అయిపోతున్నాడు. తప్పు చేసిన వాడు బయట బాహాటంగా తిరుగుతూ ఉన్నాడు, ఏ నేరము చేయలేని వాడు శిక్షార్హుడవుతూ ఉన్నాడు. అంటే డబ్బు ఎవరి చేతిలో ఉంటే, బలగం ఎవరి వైపు ఉంటే వారు వాదించగలుగుతున్నారు. 4 రూపాయల డబ్బులు దాన్ని ఖర్చు పెట్టి దోషిని కూడా, తప్పు చేసిన వ్యక్తిని కూడా బయటకు తీసుకొచ్చేయగలుగుతున్నారు. ఇలాంటి న్యాయ వ్యవస్థలు అనేవి ప్రస్తుతం లోకమంతా నిండిపోయాయి. ప్రపంచమంతా కూడా న్యాయస్థానం అనేది ఉంది. తీర్పు తీర్చే ఆయనను జడ్జి గారు అని అంటాము, పీపీ, అలాగే మిగతా లాయర్లు, కోర్టు, ఈ విధంగా మనం చూస్తాము. ఈ విధమైన న్యాయ వ్యవస్థ అనేటువంటి కోర్టు అనేది ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఉంది. కొన్ని ఇస్లాం దేశాల్లోనైతే మరి ఆ దేశపు రాజు ఆజ్ఞాపించినట్లుగానే తక్షణమే మరి శిక్ష పడటం అనేటువంటిది కొన్ని దేశాల్లో ఇప్పుడు కూడా ఉంది. తప్పు చేసిన వ్యక్తి తను చేసిన తప్పును బట్టి కాలు, చెయ్యి, నాలిక కోసేయటం అనేటువంటివి ఈరోజు కూడా కొన్ని చోట్ల బాహాటంగా ఉరి తీసేయటం అనేటువంటిది, కొన్ని చోట్ల శిరచ్ఛేదము, ఉన్నపాటున అతను చేసిన తప్పుకి శిరస్సును ఖండించుట, శిరచ్ఛేదం చేయటం అనేది మరికొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ శాతం మాత్రము కోర్టు, న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎక్కువ దేశాల్లో ఉండటం అనేది మనం చూస్తున్నాం. అలాగే మన భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు అని, ప్రతి రాష్ట్రానికి హైకోర్టు అని, అలాగే జిల్లా వేడిగా చూస్తేమో మరి జిల్లా కోర్టు అనేసి, బెంచ్ కోర్టు అనేది, ఇలాగా కోర్టులు అనేవి మనకు కూడా ఉన్నాయి. తప్పు చేసినటువంటి వ్యక్తికి అతడు చేసిన తప్పును బట్టి తగిన శిక్ష వేయటం అనేటువంటిది ప్రభుత్వం తరపున న్యాయ విధానం ప్రకారంగా అమలు చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి కాలంలో ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి క్రీస్తుకు పూర్వము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము తప్పు చేసిన వ్యక్తిని పర్టిక్యులర్గా ఇతడే తప్పు చేశాడని ఏ విధముగా రుజువుపరిచేవారు, ఖచ్చితంగా అతడే తప్పు చేశాడని ఎలాగ రుజువు అయ్యేది ఆ రోజుల్లో. అందుకు సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా ఇచ్చేటువంటి న్యాయ విధానాన్ని ఈ దినకాలం మనం చూద్దాం. బహుశా చాలాసార్లు వచనాలు మీరు చదివే ఉండొచ్చు, కానీ దాటుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. బహుశా వాటి మీద అంతగా మీరు ఆలోచన పెట్టి ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడు వినలేనటువంటి నూతన విషయాలను ఈ దినకాలం దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అదేమిటంటే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవుని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల గురించి తెలియపరుస్తూ అక్కడ లేవీని గురించి మాట్లాడటం ఇలా జరుగుద్ది. లేవీని గూర్చిన విధి ఇదే, ఊరీము తుమ్మీము అనునవి నీ భక్తునికి కలవు అని వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. దయచేసి ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు బైబిల్ చేత్తో పట్టుకొని ఆ రిఫరెన్స్ అలా ఉందా లేదా మీరు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వచనములో ఆ మాట ఇలా ఉంటుంది. ఏమనంటే, లేవీని గూర్చిన విధి, ఊరీము తుమ్మీము అనునవి నీ భక్తునికి కలవు అని వ్రాయబడినది. ఈ ఊరీము అంటే అసలు ఏమిటి, ఈ తుమ్మీము అనంటే అసలు ఏమిటి? ఈ ఊరీము తుమ్మీము ద్వారా పూర్వకాలమందు న్యాయ విమర్శన అనేది జరిగేది, అనగా జడ్జిమెంట్, తీర్పు అనేటువంటిది జరిగేది. ఈ ఊరీము తుమ్మీము ద్వారా తప్పు చేసిన వ్యక్తిని నిజంగా తప్పు చేసిన వ్యక్తిగాను, తప్పు చేయలేని వ్యక్తి నిర్దోషిని నిజముగా నిర్దోషిగా తీర్చడానికి
ఈ ఊరీము తుమ్మీము రెండు కూడా ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. చూద్దాం రండి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నిర్గమాకాండము 28వ అధ్యాయము 29వ వచనము నుండి నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 28 అధ్యాయము 29 30 వచనములో ఇలా వ్రాయబడినది. అక్కడ అంటాడు దేవుడు, అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద, అనగా ఈ భాగము ఎదుట రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల యొక్క పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధానమైన పతకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను అన్నాడు దేవుడు. ఇక్కడ ప్రధాన యాజకుడైన, అంటే యాజకులలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే లేవీ గోత్రికుడైనటువంటి అహరోను, అనగా మోషే యొక్క అన్నగారు. ఆ రోజు అతడు న్యాయాధిపతిగాను, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చేటువంటి వాడుగాను, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడుగాను, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటువంటి వాడుగాను ఆ రోజు అహరోను ఉండటం జరిగింది. అహరోను యొక్క రొమ్ము మీద ఎదుటి భాగాన 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్ళు ఈ ఎదుటి భాగములో పతకములో ఉండాలి. నీలము, పద్మరాగము, యమునారాయి, సులేమను రాయి, మరకత్వము, పద్మరాగము మొదలగు వైఢూర్యం, ఈ విధంగా 12 పేర్లు కలిగిన 12 రాళ్ళు ఒక పతకములో 12 రాళ్ళు అమర్చి, ఆ 12 రాళ్లకు అటువైపు ఇటువైపు ఊరీము తుమ్మీము లేక తుమ్మీము ఊరీము అనేటువంటి వాటిని ఆ న్యాయ విధానమైన పతకములో అమర్చుకొని అతడు దేవుని పరిశుద్ధ స్థలములోకి యాజక ధర్మం జరిగించడానికి వెళ్ళినప్పుడు అవి అతనికి ఉండాలి. అతడు ప్రజల మధ్యకు వచ్చి తీర్పు తీర్చినప్పుడు కూడా తప్పనిసరిగా అవి అతని రొమ్మున ఉండాలి. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియపరిచాడు. ఏమంటాడంటే 30 వచనం, మరియు నీవు న్యాయ విధానమైన పతకములో ఊరీము తుమ్మీమును అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము అతడు భరింపవలయును అని వ్రాయబడినది. కాబట్టి ఇక్కడ ఈ ఊరీము తుమ్మీము వలన పూర్వకాలం మందు న్యాయము అన్యాయము, ధర్మము అధర్మం అనే వాటికి తప్పనిసరిగా తీర్పు జరిగేది. ఇంకొన్ని వచనాలు ఈ ఊరీము తుమ్మీము గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరిచి తదుపరి పూర్తిగా దేవుని వాక్య భాగంలోకి ధ్యానంలోకి మనం వెళదాము. 27వ అధ్యాయము సంఖ్యాకాండం 27 21 వచనాన్ని మనం గమనిస్తే 27 21లో ఇలా వ్రాయబడి ఉంటుంది. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలసి ఉన్నది. గమనించండి, మరలా చూద్దాం. యాజకుడైన ఎలియాజరు ఎదుట అవతల వ్యక్తి నిలవబడగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలసి ఉన్నది అని వ్రాయబడినది. తరువాత మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాను. లేవియాకాండము 8 అధ్యాయము 8వ వచనము. లేవియాకాండము 8:8లో ఇలా వ్రాయబడినది. చూడండి, ఆ పతకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసటను పరిశుద్ధ కిరీటముగా బంగారపు రేకును కట్టవలెను. అంటే యాజకుడు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ గలవాడై ఉండాలి. అందరితో సమానుడుగా కాకుండా ప్రధాన యాజకుడు దేవునికి యాజక ధర్మం జరిగించేటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ గలవాడై ఉండాలి. ప్రవక్త చేసే పని, యాజకుడు చేసే పని ఏమిటంటే, ప్రవక్త అనబడినటువంటి వాడు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడతాడు. యాజకుడు అనేటువంటి వాడు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు యాజకుడు. అందుకే యేసు ప్రభు వారు యాజకుడుగాను ప్రవక్తగా కూడా ఆయన కనబడతాడు.
ప్రవక్తగా దైవ సందేశాన్ని ప్రజలకు అందించాడు. యాజకునిగా ప్రజల పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేసి తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువు అని చెప్పేసి ప్రజల పక్షంగా ప్రజల పాపాలు క్షమించమని కోరుకునేవాడు యాజకుడు. దేవుని తీర్పు ఈ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఈ భూమి మీద జరగబోతుంది, ప్రజలారా సిద్ధపడండి అని వర్తమానం చెప్పేటువంటి వాడు ప్రవక్త. కాబట్టి యేసు ప్రభు యాజకునిగాను, ప్రవక్తగా గాను, దేవుని కుమారుడుగా గాను, మనుషు కుమారుడుగా గాను 4 దిక్కులకు నలువైపులా ఆయన సరిపడిన వాడుగా మనం చూస్తాం. ఇట్టి ప్రధాన యాజకుడు అన్ని విషయములో మనకు సరిపడినవాడు. అయితే యాజకుడు ప్రజల పక్షంగా దేవుడితో మాట్లాడతాడు, ప్రవక్త దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడతాడు. అయితే యాజకుడు అనేటువంటి వాడికి తల మీద కిరీటమే కానీ, అతడు వేసుకున్న అంగియే కానీ, అతడు ధరించినటువంటి రొమ్ముకు ఎపోదే కానీ, ఆ ఎపోదునకు పైన బంగారు పతకమే కానీ, ఆ బంగారు పతకములో 12 ముఖ్యమైనటువంటి గోత్రాలకు సంబంధించిన 12 రాళ్లే కానీ, వాటితో పాటు ఊరీము, తుమ్మీము అనేటువంటి వాటిని ఆ పతకములో ఉంచుకొని ప్రధాన యాజకుడు అటు దేవునికి కనబడాలి. యాజక ధర్మం జరిగించేటప్పుడు పరిశుద్ధ స్థలంకి వెళ్ళినప్పుడు అవి ఉండాలి. అలాగే అతడు ప్రజలకు న్యాయము తీర్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాటిని ధరించుకొని ప్రజల మధ్యలోకి అతడు రావాలి. దీనివల్ల ఏం జరిగేదంటే పూర్వకాలం మందు మరి దోషి ఎవరు, నిర్దోషి ఎవరు, అలాగనే న్యాయవంతుడు ఎవరు, అన్యాయవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లో చక్కగా తెలియపరచడానికి వీటి ద్వారా ఉపయోగపడేది. చూడండి, నిర్గమాకాండాన్ని మరొక సందర్భంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో, నిర్గమాకాండము 22వ అధ్యాయంలో ఈ మాటను మనం ఇలా చూడవచ్చు. 9వ వచనము చూడండి, అక్కడ రాయబడింది, ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చియే గాని, గాడిదను గూర్చియే గాని, గొర్రెను గూర్చియే గాని, వస్త్రమును గూర్చియే గాని పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దానిని గూర్చి ఆ 2 మనుషుల యొక్క వ్యాజ్యము దేవుని యొద్దకు తీసుకొని రావలయును. అప్పుడు దేవుడు ఎవని మీద నేరస్థాపన చేసునో వాడు తన పొరుగువానికి 2 అచ్చుకొనవలసి ఉన్నది. అంటే తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేయలేని వ్యక్తి, లేక దోషి లేక నిర్దోషి, లేక 2 మనుషులు వ్యాజ్యం ఆడుకున్నారు, అందులో ఒకటిదే కరెక్ట్ అయి ఉండొచ్చు, ఒకటిది తప్పు అయి ఉండొచ్చు. ఈ తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేయలేని వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా తీర్పు తీర్చబడటం వరకు ప్రధాన యాజకుని యొద్దకు రావాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆ ఇద్దరికి కూడా సమానమైనటువంటి తీర్పు చెప్పాలి. అయితే ప్రధాన యాజకుడు దేవుని పక్షంగా ఉండాలి తప్ప అతడు ప్రజల పక్షంగా మాట్లాడకూడదు. ఆ వచ్చినటువంటి వారిలో ఒకడు ఈ యొక్క న్యాయ విమర్శన తీర్పు తీర్చేవాడికి బంధువు అయి ఉండొచ్చు, లేక కావలసిన వ్యక్తి అయి ఉండొచ్చు. అందుకని అతడు తన న్యాయ విధానాన్ని తప్పుదారిలో తీసుకెళ్ళకూడదు. అరే, వీడు మాకు కావలసిన వ్యక్తి కదా, ఇతడు మా బంధువు కదా, అయ్యయ్యో ఈ సమయంలో వీడి పక్షంగానే నేను మాట్లాడాలి అని చెప్పేసేసి దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధి అయినటువంటి ప్రధాన యాజకుడు అవతల వాడు బంధువైన ఆఖరికి కన్న కుమారుడైనా సరే అతనిలో తప్పు ఉంటే అతనిలో తప్పు తప్పనే చెప్పాలి, అతనిలో న్యాయం ఉంటే న్యాయమనే చెప్పాలి తప్ప బంధువు అని చెప్పి అతని పక్షంగా మాట్లాడకూడదు. అందుకే దేవుడు లేవియాకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు అంటాడు, న్యాయముగా తీర్పు తీర్చవలెను, గొప్పవాడని అభిమానము చూపకూడదు, బీదవాడు అని చెప్పేసి వాడి తక్కువ అంచనా కూడా వేయకూడదు. 15వ వచనంలో చెప్తాడు లేవియాకాండములో, న్యాయ విధానముగానే నీవు తీర్పు తీర్చవలెను, గొప్పవాడని అభిమానము చూపవద్దు, బేదవాడని తక్కువ చేసి మాట్లాడవద్దు. తర్వాత తెలిసిన వ్యక్తి వీడు మా బంధువు అని చెప్పేసి వాడిని మాటుపరచవద్దు అని కూడా అంటాడు. ద్వితీయోపదేశ కాండము 13:8 చూస్తే, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 8వ వచనంలో తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాలి. ఇతడు మాకు కావలసిన వ్యక్తి అని చెప్పి వాడిని మాటుపరచవద్దు అన్నాడు. మొదటగా నీ చెయ్యే వాడి మీద ఎత్తవలెను తప్ప ఆ వ్యక్తిని నువ్వు ప్రక్కన తప్పించకూడదు. వాడి బంధువైనా, నీకు కావలసిన వాడైనా, నీ స్నేహితుడైనా. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని తన అభిషేకాన్ని నీ తల మీద ఉంచాడు.
నీవు దేవుని తరపునే మాట్లాడాలి, దేవుని పక్షంగా న్యాయవాదివి. కాబట్టి భూమి మీద ప్రజలకు న్యాయము అన్యాయం అనేది నువ్వు కరెక్ట్గా చెప్పాలి. అంతే తప్ప ఇతడు మాకు కావలసిన వ్యక్తి కాబట్టి ఈ నేరము వీడు చేయలేదని తప్పించేద్దాము అనేసి ఆ విధంగా చేస్తే గనుక మొదటి యాజకుడు అనబడిన ప్రధాన యాజకుడైన న్యాయాధిపతి దేవుని దృష్టికి అన్యాయస్తుడైపోతాడు. అందుకే దేవుడు లేవీల కోసం దేవుడు చెప్తూ ఒక మాట అంటాడు, లేవీయులు అనబడినటువంటి వారికి భూమి మీద పాలైనా స్వాస్థ్యమైనా లేదు. వారు పంటలు పండించకూడదు, తర్వాత వారు ఏ విధమైనటువంటి భూములు సంపాదించుకోకూడదు. లేవీయులు అనబడిన వారికి నేను హక్కుదారుడినై ఉన్నాను, వారికి పాలైన స్వాస్థ్యమైన నేనే అయ్యున్నాను. కాబట్టి వారికి కాళ్ళకు చెప్పులు మొదలు తలకు రాసుకునే నూనె వరకు అన్ని నేనే ఇస్తాను. వారు నా పక్షంగానే ఉండాలి. వాళ్ళు ప్రజల పక్షంగా, ప్రజలకు అనుకూలంగా కాదు, నా పక్షంగా ఉండి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ఇతడు మాకు కావలసిన వ్యక్తిని అభిమానం చూపటం కానీ, వీడు పరాయివాడని చెప్పి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇలాంటి పనులు చేయకూడదని దేవుడు చాలా ఖండితముగా ఈ లేవి గోత్రానికి దేవుడు తెలియపరిచాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు తెలియపరిచిన 2 వస్తువులు ఊరీము తుమ్మీము అనేవి ఉన్నవి చూశారు. ఈ ఊరీము తుమ్మీము అనేవి మిగతా 12 రాళ్లతో పాటు ఆ పథకములో ఈ ఊరీము తుమ్మీము అనేవి కూడా 2 ఉంచేవారు. అయితే ఇప్పుడు దీనివల్ల ఎంత చక్కగా తీర్పు జరిగేది అని అంటే నిజంగా వింటే మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఆ విషయాలు ఎంత చక్కగా దేవుడు వాటి ద్వారా తీర్పు తీర్చేవాడు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే ఒక మనుషుడు నేరం చేశాడు, తప్పు చేశాడు 10 మందికి దొరికాడు. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ న్యాయాధిపతి అయినటువంటి ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొచ్చి నిలవబెట్టారు. ఈ ప్రధాన యాజకుడు వచ్చిన ప్రజలతో అంటాడు, ఏంటి మీరు ఇతన్ని ఇలా బంధించి తీసుకొచ్చారు ఏమిటి అంటారు. వారందరూ అంటారు, మహానుభావ, ఇతడు మాలో ఒక తప్పు చేశాడు, తప్పు చేసి దొరికిపోయాడు ఇతడు, కాబట్టి ఇతడిని మీ దగ్గర తీసుకొచ్చాము. ఇతడు చేసిన నేరం ఫలానా, కాబట్టి తగిన శిక్ష మీరు చెప్తే దాన్ని మేము అమలుపరుస్తాం. రాళ్లతో కొట్టి చంపటమా, అగ్నితో కాల్చివేయటమా, ఊరు చివరకు అతన్ని తరిమివేయటమా, సమాజంలో నుండి వెలివేయటమా, అది మీరు ఏది చెప్తారో వీడు చేసిన శిక్షకు అది మీరు చెప్తే దాన్ని మేము చేస్తాము. ఈ వ్యక్తి పలానా తప్పు చేశాడు అని అంటారు. అప్పుడు యాజకుడు వారు చెప్పారు కదా అని చెప్పేసి ఇతనికి శిక్ష వేసాడు. వారు 100 మంది చెప్పినప్పటికీ, తప్పు చేశాడని 100 మంది ఆడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటికీ వాడిని కూడా అడుగుతాడు, ఎరబ్బాయి వాళ్ళు చెప్తుంది ఏంటి, నీవు ఈరోజు ఉదయం 8 గంటలకి పలానా తప్పు చేసావని టైంతో సుద్దా వాళ్ళు చెప్తున్నారు, మరి దీనికి నువ్వేం చెప్తావు అని అంటే, అయ్యా వారు చెప్పింది అక్షరాల నిజమే, నేను నిజంగా తప్పు చేశానయ్యా అని అంటే కనుక తప్పును నిజముగా వాడు ఒప్పుకున్నందుకు బహుశా వాడు సమాజంలో నుండి బహిష్కరించబడవచ్చు, లేక సమాజం నుండి వెలివేయబడవచ్చు, ఊరి చివర బతకచ్చు, కొంతకాలం వరకు వాడితో ఎవరు మాట్లాడవద్దు. ఆ మాట్లాడకూడలేని శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ వాడు ప్రజల మధ్యలోకి రావచ్చని ఆ యొక్క న్యాయాధిపతి చక్కగా తీర్పు తీర్చి వాడు నిజంగా తప్పును ఒప్పుకుంటే గనుక శిక్ష ఒకలా ఉంటుంది. అయితే వాడంటాడు, అయ్యా వీళ్ళందరూ నాకు చాలా ద్రోహం చేస్తున్నారు, నేను నిజంగా ఏ పాపం కూడా చేయలేదు, భగవంతుడు సాక్షిగా దేవుడి మీద ఒట్టు, వీలైతే మీ మీద కూడా ఒట్టు, ఆకాశం తోడు భూమి తోడు, నేను ఏ తప్పు చేయలేదు మహాప్రభు అంటాడు, అనొచ్చువాడు. అప్పుడు యాజకుడు అంటాడు, సరే అబ్బాయి, అక్కడేమో ఇంతమంది చెప్తున్నారు, నువ్వైతే తప్పు చేయలేదని చెప్తున్నావు, సరే నీ మాట వద్దు, వారి మాట అక్కర్లేదు, పైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆయన కనుదృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు కదా, ఆయనే న్యాయవాది అయి ఉన్నాడు, సరే నువ్వు తప్పు చేసావో లేదో మరికొద్ది క్షణాల్లో నేనే నిరూపిస్తాను ఇక్కడ అని చెప్పేసి, ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆ ఏపోదును ధరించుకొని ఏపోదునకు పైన ఉన్నటువంటి ఆ బంగారపు పతకములో ఈ 12 రాళ్లతో పాటు ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకున్నవాడే అతి పరిశుద్ధ మందిరములోకి వెళ్ళి దేవుని ప్రార్థిస్తాడు. ముందు, దేవా, ఈరోజు ఉదయాన్నే ఇదిగో ఒక మనుషుడు తప్పు చేశాడని ఊరంతా కూడా కదిలొచ్చింది, వాడైతే నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా నా మీద శిక్ష వేస్తున్నారు వీళ్ళు అనేసి వాడంటున్నాడు. మరి ఇప్పుడు వాడు తప్పు చేశాడో లేదో అనేది మొదట నాకు బయలుపరిస్తే నేను బయటికి వెళ్ళి ఆ శిక్షను నేను అమలుపరుస్తాను. కాబట్టి ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ ఊరీము
ఈ తుమ్మీము అను వాటిని బట్టి నేను నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత తప్పు చేశాడని చెప్తున్న ఆ వ్యక్తిని నేను ఎదురుగా నేను ఇలా అడుగుతాను, ఒరే అబ్బాయి, నువ్వు నిజంగా తప్పు చేసావా లేదా, నిజంగా మళ్ళీ ఒప్పుకో అంటాను. నేను ఏ తప్పు చేయలేదని వాడు అంటే గనుక వాడితో నేను అంటాను, ఏమనంటే ఊరీమా తుమ్మీమా, ఈ రెండిటి మీద దేని మీద నువ్వు చేయి వేయబోతున్నావు? ఊరిమి మీద చేయి వేస్తావా, తుమ్మి మీద చేయి వేస్తావా అని నేను వెళ్ళి వాడిని అడుగుతాను ప్రభువా. అయితే వాడి నోటంట ఒకవేళ ఊరీము అని నీవు అనిపిస్తే వాడు తప్పు చేయలేని వ్యక్తి అని నేను అనుకుంటాను. ఒకవేళ వాడు తుమ్మీము అని అంటే కనుక వాడు తప్పు చేసిన వ్యక్తిని నువ్వు నాకు తెలియపరిచావని తక్షణమే వాడికి నేను శిక్ష విధిస్తాను. కాబట్టి నీతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నా మనసులో ఉన్న మాట బయట ప్రపంచానికి తెలియదు, అది నీకే నాకే తెలుసు. ఎందుకంటే ఈ ఊరీము తుమ్మీము నువ్వు నాకు ఇచ్చావు గనుక ఈ ఊరీము తుమ్మీము ద్వారా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాడికి తీర్పు తీర్చబోతూ ఉన్నాను. నేను వాడిని అడుగుతాను, ఊరీమా తుమ్మీమా అని అంటాను. వాడు ఊరీము అని అన్నాడు అంటే వాడు తప్పు చేశాడని రుజువైనట్లు అని నేను అనుకుంటాను. తుమ్మీము అని ఒకవేళ వాడంటే అవతల వాళ్ళు వాడి మీద అన్యాయంగా శిక్షను మోపుతున్నారని నేను అనుకుని వాడిని విడిపిస్తాను ప్రభువా అని ముందు యాజకుడే దేవుని దగ్గర ఒక వడంబడిక, ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తాడు. ప్రజలందరూ కూడా కొట్ల కొలదిగా ఉంటారు. ఆ నేరం చేసాడు అనబడిన వ్యక్తి సమీపంలో ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి యాజకుడు అంటాడు, ఎరా అబ్బాయి, తప్పు చేసావా? నిజంగా చేస్తే ఇప్పుడైనా ఒప్పుకో, శిక్ష తగ్గిస్తాను నీకు అని అంటాడు. లేదయ్యా, నేను ఏ తప్పు చేయలేదు అని అంటే గనక ఇప్పుడు యాజకుడు అంటాడు, ఊరీమా, నీవు ఇజ్రాయేలుడివే కదా అంటాడు. అవునడు. ఇజ్రాయేలు పూర్వీకుల నుండి కూడా ఈ యొక్క న్యాయ విధానమైన చట్టం, శిక్షలు నీకు తెలుసు కదా అని అంటాడు. అన్నీ నాకు తెలుసు మా మహాప్రభు అంటాడు. సరే అయితే ఊరీమా తుమ్మీమా, నీ నోటంట ఊరీమ అనబోతున్నావా తుమ్మీమ అనబోతున్నావా చెప్పు అంటాడు. ఆ మాట అనేసరికి అవతల వాడికి చెమటలు పట్టేస్తాయి. ఆ రెండు మాటల్లో ఏ మాట అంటే ప్రజలు రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపేస్తారో లేదు తెలియదుడికి. విడుదలే కలుగుద్దా, శిక్షే కలుగుద్దా? ఇప్పుడు అడు గజ 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 గజమని ఒడిగిపోతాడు. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు కనుక దేవుడే ఈ రెండింటిని ధరించుకోమని, దేవుడే తీర్పు తీర్చడానికి ఈ రెండు ఉపయోగపడతాయని దేవుడే యాజకుడికి ఇచ్చాడు కనుక ఈ విషయంలో దేవుడే పూర్తిగా హక్కుదారుడు, దేవుడే సంపూర్ణ బాధ్యుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒకని మీద అన్యాయమును మరొకడి మీద నెట్టేసేవాడు కాడు ప్రియులారా. వీలైతే అందరి శిక్ష తానైనా భరించడానికి ఇష్టపడిన దేవుడే తప్ప ఒకని మీద ఉన్న నేరాన్ని ఇంకొకడు మీద నెట్టేసేటువంటి వాడు ఆయన కాడు. సరిగ్గా ఇప్పుడు బయటకు వెళ్ళి యాజకుడు అడుగుతాడు, ఊరీమా తుమ్మీమా అని. నిజంగా వాడు తప్పు చేసినట్లయితే దేవుడే వాడి నోటంట తప్పు చేశాను అన్నట్టుగానే ఒప్పుకునేలా దేవుడు చేయిస్తాడు. అయితే యాజకుడు ఏమన్నాడు దేవుడి దగ్గర అంటే, ముందు వాడు ఊరిమంటే వాడు తప్పు చేశాడని అర్థం, తుమ్మీము అని అంటే వాడు తప్పు చేయలేదు అని అర్థం అని నేను అనుకుంటాను ప్రభువా. కాబట్టి నేను బయటికి వెళ్ళిన తర్వాత వాడి నోటంట నువ్వు ఏ మాట అయితే పలికిస్తావో దాన్ని బట్టి తీర్పు తీర్చటమా, వాడిని క్షమించి వదిలేయటం అనేది జరుగుదు ప్రభు అని ముందు యాజకుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత వాడిని అడిగేసరికి వాడికి చెమటలు పట్టేస్తాయి. ఈలోగా కొంతమంది ప్రజలైతే అప్పటికే రాళ్ళు పట్టుకొని కూడా ఎదురు చూస్తారు వాడిని. ఈలోగా వాడిని అడిగేసరికి వాడు ఊరిము అని అంటే గనుక 100% వాడు తప్పు చేశానని తన నోటంట తానే నిజముగా ఒప్పుకున్నవాడు అని ఆ ఊరిము అను శబ్దము ద్వారా, మాట ద్వారా తీర్పు జరిగేది. ఎప్పుడైతే ఊరిము అన్నారో ప్రజల వైపు యాజకుడు చూసి ఇలాగంటాడు, ఒక నిమిషం ఆగండి, ఇతడు నిజముగా తప్పు చేశాడు, ఇతడు దోషియే, ఇతడు నేరం చేశాడు ఇతడు, కాబట్టి ఇతడిని గ్రామ వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి అంటాడంతే. ఇంకా తక్షణమే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకు అలా శిక్ష వచ్చేది ఆ రోజుల్లో అంటే, దానిని చూసి వేరే వ్యక్తి ఎప్పుడు కూడా అలాంటి తప్పు మరొకటి చేయకూడదు. అందుకని ఆ విధమైన శిక్ష ఆ రోజుల్లో ఉండేది. ఈ ఊరీము తుమ్మీము ద్వారా తీర్పు అలా జరుగుతూ వచ్చేది ప్రియులారా. తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇంకొకడు ఎవడో ఒక నేరం చేశారు. అప్పుడు అంతమంది రాలేదు కానీ ఒక 10 మందో ఒక 20 మందో వాడిని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఏమిటి అని అంటాడు యాజకుడు, అయ్యా వీడు నా ఇంట్లో వస్తువు
దొంగిలించలేదని అబద్ధం ఆడుతున్నాడు. దొంగిలించడం మేము కళ్ళారా కూడా చూసాము, మమ్మల్ని కొట్టుకుంటూ వెళ్ళిపోయి నేను మేము దొంగతనం చేయలేదని అంటున్నాడు. అయితే ఆ వస్తువు మాత్రం వాడి ఇంటికాడ దాచేసుకున్నాడు అని అంటారు. అప్పుడు వాడిని అడుగుతాడు, ఏరా అబ్బాయి ఏంట్రా, నిజంగా నువ్వు దొంగిలించావా? ఎందుకంటే నువ్వు ఇజ్రాయేలుడు కదా, ఇజ్రాయేల్కి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అందులో ఒక ఆజ్ఞ దొంగిలించకూడదు. చెప్పు, దొంగిలించావా? ఏదో ఆకలికో ఇంట్లో పరిస్థితి బాగోలేదను ఒకవేళ దొంగిలించానంటే కనుక నిజం ఒప్పేసుకో, ఆ వస్తువు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే, నీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. ఇంకా జీవితంలో నువ్వు దొంగతనం చేయకుండా దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు కూడా ఇస్తాడు. ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు ఒక దారి చూపుతాడు, నీకు ఏ శిక్ష కూడా పడదు. కానీ నువ్వు మొత్తం మీద దొంగతనం చేసావు కనుక కొంతనే శిక్ష పడుతుంది. కొద్ది రోజులు గ్రామం వెలుపల నిన్ను వెలివేయటం అనేది జరుగుద్ది. తప్పు ఒప్పేసుకో అంటాడు. అబ్బాబ్బా, దేవుడి మీద ఒట్టు, వీళ్ళైతే మీ మీద ఒట్టు, ధర్మశాస్త్రం మీద ఒట్టు, ఆకాశం తోడు భూమి తోడు, నేను ఏ దొంగతనం చేయలేదు, ఎలా కనబడుతున్నాను నేను అని వాడు కాస్త మరోలా మాట్లాడచ్చు వాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఇంకెందుకయ్యా వాడు అంత మాట అంటున్న తర్వాత కూడా మీరు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి మీరే వచ్చి వాడికి తీర్పు తీర్చండి అయ్యా. నిజమే చెప్తున్నా, వాడు నిజంగా దొంగతనం చేశాడయ్యా, మీరు దేవుణ్ణి అడిగి వచ్చి తీర్పు తీర్చండి అయ్యా అని ప్రజలు బయట నిలబడతారు. ఇప్పుడు యాజకుడు లోపలికి వెళ్ళి గతసారి ఎలాగైతే ప్రార్థన చేశాడో తీర్పు తీర్చే ముందు ఇప్పుడు కూడా అలా ప్రార్థిస్తాడు. దేవా, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చటానికి యాజకునిగాను న్యాయాధిపతిగా నన్ను నిలబెట్టావు కదా ప్రభువా. అయితే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఈ ఊరీము వలన, ఈ తుమ్మీము వలన ప్రజలకు నేను న్యాయం చెప్పబోతూ ఉన్నాను. ఎందుకంటే మెస్సయ్య వచ్చే వరకు కూడా, లోకరక్షకుడైన మెస్సయ్య అవతరించే వరకు ఈ న్యాయ విధానమైన తీర్పు లోకమంతటా, అంటే నీ ప్రజలకు ఇలా జరగవలసినదని నువ్వు నిర్ణయించావు గనుక ఇది ఎక్కడ ఆగిపోవటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాడిని అడుగుతాను, వరే తప్పు చేస్తే నిజంగా ఒప్పుకో అంటాను. వాడు నిజంగానే తప్పు చేసి కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటే గనుక ఈసారి నేను వాడిని అడుగుతాను, ఊరీమా తుమ్మీమా అని అంటాను. గతసారి ఊరీము అనంటే వాడు తప్పు చేశాను అని అర్థము, తుమ్మీము అనంటే వాడు తప్పు చేయలేదు అని అర్థం అని ఆ రోజు నేను అనుకున్నాను. ఇప్పుడైతే కొంచెం నేను చేంజ్ చేసుకుంటున్నాను విధానాన్ని. ఈసారి వాడు తుమ్మీము అంటే శిక్షార్హుడు, ఊరీము అనంటే విడుదల. ఊరీమంటే తప్పు చేయలేదని అర్థం, తుమ్మీమంటే తప్పు నేను చేశాను అని అర్థమని వాడి నోటంటే నువ్వు ఒప్పించాలి ప్రభువా అని చెప్పి ముందు దేవుని యొద్ద యాజకుడు బ్రతిమలాడుకొని ప్రార్థన చేసుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. అలా అనుకొని దేవుడి దగ్గర ఒక ఉడంబడికి, ఒక ప్రమాణం తీసుకొని, అంటే మన భాషలో చెప్పాలంటే బొమ్మ బొరుస చెప్పు అన్నట్టు, మనం ఎలాగైతే మన ప్రాంతాల్లో ఈ మాట గత కాలేజీ మన బాగా తెలుసు, బొమ్మ బొరుస అని. అలాగా ఊరీమా తుమ్మీమా అన్నట్టుగా ఈ యాజకుడు దేవుడి దగ్గర తెలుసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడిని అడిగిన తర్వాత బహుశా వాడు కాస్త తెలివైన వాడై, మొన్నటి దినాన్న ఇలాంటి తప్పు ఒకడు చేసినప్పుడు ఇదే స్థలములో వాడు ఊరీము అన్నందుకు వాడిని రాళ్లతో కొట్టి చంపేశారు కదా, అయితే ఈసారి తెలివిగా ఒక పని చేద్దాం, ఈసారి నేను ఊరీము అనకుండా తుమ్మీమని చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకొని వాడు ఆ విధంగా ఆలోచనలోకి రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా వెళ్ళిన త్రోవను గూర్చే కానీ పరిస్థితుల గురించి మనం తెలివిగా ఆలోచిస్తాం. మొన్న ఇదే త్రోవలో వెళ్ళినప్పుడే కదా పిచ్చుకొచ్చి కరిసేసింది, సరే ఈసారి ఈ త్రోవలో కాకుండా ఆ త్రోవలో వెళితే బాగుంటుందేమో అనుకుంటే ఈసారి పెద్ద ఆంబోతు అడ్డు వచ్చేసేమో కదా, ఈ త్రోవలో వెళితే పిచ్చుకొక్కలు ఉంటాయని చెప్పేసి ఇంకో త్రోవలో వెళితే ఇంకోటి ఏదో ఎదురవ్వచ్చు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి ఎక్కడో ఒక చోట పట్టబడక తప్పదు ప్రియులారా, పట్టబడక తప్పదు. ఏమంటే ఒక దినాన ఒక మనుషుడు ఒక తప్పు చేసేసి, అంటే ఒక స్త్రీని మానభంగం చేసేసి వెళ్ళిపోతున్నాడు. వాడు కరెక్ట్గా రైల్వే ట్రాక్ పట్టాలోకి అయిక రైలు బండి వస్తూ ఉన్నది, వాహనాలు ఆగి ఉన్నాయి, వీడి వాహనం కూడా ఆగి ఉన్నది. భయపడుతున్నాడు, నాకు అతను పోలీసు వాళ్ళు ఏమైనా తరుగుతున్నారా ఏంటని భయపడుతున్నాడు. అంటే తప్పు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ వాడు చేసిన తప్పుకి, పాపానికి తగిన పనిష్మెంట్ అనేది భూమి మీద ఏదో ఒక రోజు వాడు అనుభవించక తప్పదు. సరిగ్గా రైల్వే గేటుకు బయటే వాడు నిలబడున్నాడు. ఈలోగా ఆకాశములో నుండి ఒక గ్రద్ద పైకి వెళుతూ ఆ గాలికి ఎగురుతూ 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 ఒక బలమైన త్రాసు పామును తన కాళ్ళతో పట్టుకుని గాల్లో ప్రయాణం చేస్తుంది. అది
సరిగ్గా ఆ మనుషుడు ఉన్న తలకు ఎదురుగానే పైభాగములో ఆ సర్పము దాని కాళ్ళలో నుండి తప్పించుకున్నది, దాని బంధకాల్లో నుండి. లేక ఆ పక్షి అక్కడ వదిలేయటం ఏదో జరిగింది. మొత్తం మీద వదిలేయటంతో కరెక్ట్గా సర్పం అలాగలాగలాగలాగ వచ్చి సరాసరి వాడి మీదే పడటం. అప్పటి వరకు పగతో కసితో కోపంతో ఉన్నదేమో పడడంతో 2 కాట్లేసి కింద పడిపోయి అది వెళ్ళిపోవటం జరిగింది. అందరూ చూస్తూ ఉన్నారు. నురగలు కార్చుకొని అక్కడక్కడే వాడు చనిపోవటం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళినా తప్పు చేసిన వ్యక్తి ఈరోజు కాకపోయినా రేపైనా దొరికిపోతాడు ప్రియులారా. అలాగే ఇప్పుడు బయటికి యాజకుడు వస్తాడు. వచ్చిన తర్వాత వీడిని అడిగితే వీడు అనుకోవచ్చు, మొన్న వారం రోజుల క్రితం ఇదే స్థలంలో వాడు ఊరీము అన్నందుకు రాళ్లతో కూడా చంపేశారు కదా, ఈసారి తెలివిగా తుమ్మిమని నేను చూస్తాను ఏం జరుగుద్దో అని అనుకొని వీడు తెలివిగా బయటకు వచ్చిన తర్వాత యాజకుడు అన్నప్పుడు తుమ్మీమో అని అన్నాడు అనుకోండి. దేవుడి దగ్గర ఈయన ఏమనుకున్నాడో తెలుసా? ఈసారి తుమ్మీమంటే శిక్షార్హుడు, ఊరీము అనంటే వాడు నిర్దోషి. అంతకుముందు సారేమో ఊరీము అనంటే శిక్షార్హుడు, తుమ్మీము అనంటే నిర్దోషి. ఇప్పుడేమో తుమ్మీము అనంటే శిక్షార్హుడు, ఊరీము అనంటే నిర్దోషి, విడుదల అని అర్థం. ఎప్పుడైతే వాడు తుమ్మీము అని అన్నాడో దేవుడి దగ్గర ఆల్రెడీ యాజకుడు ముందే చెప్పుకున్నాడు కదా, వాడు నోటంట తుమ్మీము అని అనిపిస్తే వాడు తప్పు చేశాడు అని అర్థము, వాడు ఊరీము అని అంటే గనుక వాడు తప్పు చేయలేదు అని అర్థము అని ముందుగా యాజకుడు దేవుడితో ముందు సమాధాన పడ్డాడు. ఆ విషయం దేవుడితో ముందు చెప్పుకున్నాడు. సరిగ్గా బయటకు వచ్చిన తర్వాత న్యాయమైన దేవుడు కూడా వాడి నోటంటే అదే మాట అనిపిస్తాడు. వెంటనే వాడిని రాళ్లతో కొట్టి చంపేయటమో మొత్తం మీద శిక్ష జరుగుతుంది. మరలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకొకటి ఎవడో అలాంటి పని చేసి రావచ్చు. అప్పుడు కూడా యాజకుడు లోపలికి వెళ్ళి ఈసారి ఇంకోలా మాట్లాడవచ్చు. ఈసారి తుమ్మీమంటే విడుదల, ఊరీమంటే శిక్ష, లేక ఊరీమనంటే విడుదల, తుమ్మీమంటే శిక్ష, లేక తుమ్మీమంటే విడుదల, ఊరీమంటే శిక్ష అన్నట్టు ఎప్పటికప్పుడు యాజకుడు ఈ విధంగా మార్చుకోవచ్చు. ఎప్పుడు ఒకటే చెప్పాలనే రూల్ ఏమీ కూడా లేదు. ఈరోజు తుమ్మీమంటే శిక్ష, ఊరీమంటే విడుదల, రేపటి రోజు ఊరీమంటే ఏమో విడుదల, తుమ్మీమంటే శిక్ష, ఎల్లుండేమో మళ్ళీ ఊరీమంటే శిక్ష, తుమ్మీమంటే విడుదల. రోజు విడిచి రోజే కాదు గాక, ఒకవేళ ఒకే రోజు 10 తీర్పులు ఉండొచ్చు, 10 తీర్పులు ఉండొచ్చు. ఈ 10 తీర్పుల్లో కూడా 10 సార్లు కూడా యాజకుడు లోపలికి వెళ్ళి ఊరీమా తుమ్మీమా ఊరీమా అప్పుడప్పుడు ఆయన మార్చుకుంటూ రావచ్చు అన్నమాట. ఆ విధంగా ఆ రోజుల్లో న్యాయమైన రీతిలోని వారికి శిక్షలు పడిపోయాయి ప్రియులారా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ప్రధాన యాజకునికి తన యొక్క ఎపోదును ధరించుకొని దానిపైన ఉండేటువంటి బంగారపు పతకములో 12 రాళ్లకు ఆ ప్రక్క ఈ ప్రక్క 2 ఊరీము తుమ్మీము. ఈ ఊరీము తుమ్మీము ద్వారా దేవుని ఉద్దేశాలు ఆ రోజులో ప్రజలకు తెలిసాయి అన్నమాట. సౌలు రాజుగా ఉంటాడా, అతని రాజ్యము కోల్పోతాదా అనే విషయంలో ఒకసారి సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా అతనితో ఏమీ మాట్లాడకుండెను, అతడు ఊరీము ద్వారానైనా మాట్లాడకుండెను అని రాయబడి ఉంటుంది సమూయేలు గ్రంథంలో. మనం చూస్తాం 28వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం. అతడు యెహోవా ఊరీము ద్వారానైనా, స్వప్నము ద్వారానైనా, ప్రవక్త ద్వారానైనా సౌలుతో ఏమీ మాట్లాడకుండెను అని వ్రాయబడినది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మారు వేషం వేసుకొని ఎన్గ్రియాలో ఉన్న కర్ణపిశాస్ అనే ఒక సోదెగతి దగ్గరికి వెళ్ళి నా రాజ్యము ఉంటుందా ఊడిపోతుందా అనే విషయం కనుక్కోవడానికి వాడు వెళ్తాడు. అయితే దానికి పై వచనంలో ఏమంటాడంటే అక్కడ ఊరీము ద్వారానైనా యెహోవా అతనితో ఏమీ మాట్లాడకుండెను అని వ్రాయబడింది. కొన్ని సందర్భాల్లో సౌలు దావీదును తరమటం జరుగుతూ వచ్చింది. చంపేయాలనుకున్నాడు, 3 సార్లు ఈట ఇసిరి గోడకేసి బిగించేదని కూడా అనుకున్నాడు ఈ సౌలు. కానీ దేవుని అభిషేకం, దేవుని ఉద్దేశం దావీదు పట్ల ఉంది. దావీదుకు నేను నిత్యము దీపం ఉండనిచ్చేదని అన్నాడు కదా, దావీదును రాజుగా చేయడం దేవుని ఉద్దేశమైంది. మొదటిసారి అయినటువంటి కీషు కుమారుడైనటువంటి యొక్క సౌలు ఇశ్రాయేలుకు తొలి రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే రాజైన దావీదు ఎప్పుడైతే విజయము పొంది అతడు 10,000 కొలది, సౌలు 1000 కొలది అన్న పరిస్థితి వచ్చిందో సౌలుకు దావీదు మీద విషపు చూపి నిలిపి దావీదును చంపేయాలని పలుసార్లు ప్రయత్నాలు చేశాడు. చాలాసార్లు దావీదు కూడా తప్పించుకొని పారిపోయాడు. అలా పారిపోయిన సందర్భాల్లో ఏం జరిగిందో తెలుసా? దావీదు కూడా ఇదే ప్రణాళికను కనుగొన్నాడు. అబ్యాతారు అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ రోజుల్లో ఉండేవాడు. అబ్యాతారు
ఈ అబ్యాతారు ప్రధాన యాజకుడుగా దేవుని పరిశుద్ధ స్థలములో ఉంటే తన దగ్గరున్న ఒక దూత ద్వారా వర్తమానం పంపిస్తాడు. నీ సేవకుడైనటువంటి దావీదు పలానా చోట ఉన్నాడు అరణ్యములో, అతని యొద్దకు నీవు ఏపోదును ఈ యొక్క ఉరీము తుమ్మిమును తీసుకొని నిన్ను రమ్మంటున్నాడు అని దావీదు దగ్గర నుంచి ఒక మనుషుడు వచ్చి కౌరంపిస్తాడు. అప్పుడు అబ్యాతారు ఏం చేస్తాడంటే ఏపోదును పట్టుకొని దావీదు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడుగుతాడు ఏమని, సౌలు చేతులకు నేను చిక్కబడతానా విడిపించబడతానా? చూడండి ఆ మాట చాలా బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 9-12 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము చూడండి, ఇలా రాయబడింది 9వ వచనం కానీ నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనము నుండి. సౌలు తనకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి, చూడండి, సౌలు తనకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏపోదును తెమ్మనెను. అప్పుడు దావీదు ఇశ్రాయేలీలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుచున్నాడని నీ దాసుడునైనా నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. అయితే కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడు నేను నాకు వినబడునట్లు సౌలు దిగువచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడునైనా దానిని నాకు తెలియచేయుము అని ప్రార్థింపగా అతడు దిగువచ్చును అని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా రెండవసారి మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదరని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కిపోయి వేరే చోట అతడు వెళ్ళి అక్కడ తలదాచుకున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటే ఇక్కడ యెహోవా యొద్ద నేను ప్రార్థన చేయగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను అన్నాడు. చూసారా ఎలా జరిగిపోయింది? అక్కడక్కడే దావీదు అరణ్యములో ఉన్నాడు. దావీదేమో అబ్యాతారైనటువంటి యాజకుడును ఏపోదును తీసుకొని తన దగ్గరికి రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకుడు రహస్యంగా దావీదు ఉన్న చూడు, ఎందుకంటే దావీదు యెరూషలేము పట్టణానికి వెళ్ళటం భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ శత్రువులు గుమ్ముకూడు ఉన్నారు. అక్కడికి వారి మధ్యకు దావీదు వెళ్ళుట కంటే ప్రధాన యాజకుడు నా పరిశుద్ధ స్థలానికి వెళ్ళుట కంటే ప్రధాన యాజకుడు ఇక్కడికి వస్తే సరిపోతుంది కదా. కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారి దగ్గరికి మనం వెళతాం, కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారే మన దగ్గరికి రావటం అనేది జరుగుద్ది. అలాగే వాక్యం వినటానికి అప్పుడప్పుడు దేవుని పరిశుద్ధ స్థలానికి మనం వెళతాం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి బాగోలేనప్పుడు అయ్యా దైవజనుడు రమ్మని చెప్పండి అయ్యా పాస్టర్ గారిని అన్నప్పుడు పాస్టర్ గారు ఇంటికి వస్తాడు. అలాగుననే ఇక్కడ అబ్యాతారు అనబడినటువంటి ప్రధాన యాజకుడు ఆ ఏపోదును ఉరీము తుమ్మీమను వాటిని చేతపట్టి దావీదు ఉన్న చోటుకు వచ్చాడు. ఈలోగా దావీదు అక్కడ ముందుగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా ఇదిగో నీ సేవకుడు రాబోతున్నాడు, అతని నోటంటే నువ్వేం పలికిస్తావో అన్నట్టు సౌలు నన్ను తరుముతాడనేది ఇంతటితో ఆగిపోద్దా, ఇక ముందు జరుగుద్దా, అసలు నేను అప్పగించబడతానా విడుదల పొందుతానా అనే విషయం దేవుడి దగ్గర అతడు ప్రార్థన చేసుకున్నాడు. ఈలోగా అబ్యాతారు రావటం జరుగుద్ది. అబ్యాతారు పక్షంగా దేవుని పక్షంగా అబ్యాతారుతో మాట్లాడినప్పుడు అబ్యాతారు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తాడు, ప్రభువా ఇప్పుడు దావీదుకు నేనేం చెప్పనని. అంటే ఆ తీర్పు కూడా ఎలా జరిగింది, అది అవునా కాదనేది ఎలా నిర్ధారణ జరిగిందంటే ఆ ఏపోదులో ఉంచబడినటువంటి ఊరీము తుమ్మీము ద్వారానే అవి సాధ్యమయ్యాయని మనం నమ్మాలి. అలాగనే అదే దావీదు మరొక సందర్భంలో చూడండి 30 అధ్యాయము అదే సమూయేలు గ్రంథము ఆ 30 అధ్యాయము 7-8 వచనాలను చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. 30 అధ్యాయము 7-8 వచనం. పిమ్మట దావీదు ఏపోదును తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడని అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరువుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక
నీ వారందరినీ నీవు దక్కించుకొందువని సెలవిచ్చెను. ఎలా జరిగింది ఇది అనంటే, ఈ ప్రధాన యాజకుడు అబ్యాతారు ఎపోదును తీసుకొచ్చాడు. దానిలో ఉంచబడిన ఆ ఊరీము తుమ్మీము ద్వారానే జరిగేది జరగబోయేది. అవునా కాదా, నిజమా నిజము కాదా, సత్యమా అసత్యమా అనేటువంటివి ఆ రోజుల్లో ఈ ఊరీము తుమ్మీము ద్వారా చక్కని తీర్పు జరిగేది ప్రియులారా. ఈ రోజుల్లో అంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది మనం చూస్తున్నాము. కోర్టుకి వెళ్ళిన డబ్బు ఎవడు ఖర్చు పెడితే వాడు దొంగైనా దొరలాగే వాడు బయటకు వచ్చేస్తాడు ప్రియులారా. ఒకడు ఏ నేరం చేయకపోయినా సంవత్సరాల తరబడి శిక్షా అర్హుడై 4 గోళ్ల మధ్య మగ్గిపోయేటువంటి అమాయకులు కూడా చాలామంది ఉన్నారు. అంటే న్యాయమును అన్యాయానికి మార్చేస్తున్నారు, అన్యాయాన్నేమో న్యాయానికి మారుస్తున్నారు ఈ రోజుల్లో. కానీ క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే పూర్వము, అంతకుముందు ధర్మశాస్త్రం అనేది దేవుడు ప్రజలకు ఇచ్చినప్పటి నుండి కూడా ఈ ఊరీము తుమ్మీము ద్వారా చాలా చక్కని న్యాయ విమర్శన, తీర్పు అనేటువంటి జడ్జిమెంట్ అనేటువంటి చాలా చక్కగా జరిగేది ప్రియులారా. ఈ ఊరీము తుమ్మీము ద్వారానే చాలా చక్కటి తీర్పు జరిగేది. ఇది ఒక సందర్భంలో ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా అనబడినటువంటి వారి దినాలలో ఒక సందర్భం చూడండి. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 63వ వచనం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదివితే, 2వ అధ్యాయము 63వ వచనం ఎజ్రా గ్రంథము చూడండి. మరియు పారసికుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకోగల యొక్క యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్టమైన వస్తువులు భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించాను. అంటే బబులోను దేశానికి బానిసలుగా వారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాజక ధర్మం లేదు, అతి పరిశుద్ధ స్థలము లేదు, కరుణాపీఠం లేదు, నిబంధన మందసం లేదు అక్కడ. తర్వాత ఇశ్రాయేలుకు న్యాయము తీర్చే విషయం, తీర్చలేని విషయం అక్కడ ఏమీ లేదు, అందరూ బానిసలు అయిపోయారు. అయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు ఒక మంచి ఆ రోజుల్లో చెరలో ఉంచబడిన వాళ్ళకి ఒక మంచి రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చెప్తున్నాడంటే, త్వరలో వీళ్ళకి విడుదల ఇవ్వబోతున్నాడు. 70 సంవత్సరాల చెరలో నుండి వారు బయటకు వచ్చే ముందు అక్కడ రాజు చెప్తున్న మంచి మాట ఏమిటంటే, మరియు పారసికుల అధికారి ఇలా అన్నాడు, ఏమని, ఊరీమును తుమ్మీమును ధరించుకోగల ఒక యాజకుడు మీలో ఏర్పడే వరకు అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ప్రధాన యాజకునికి తప్పనిసరిగా ఈ ఊరీము తుమ్మీము అనేవి రెండు ఖచ్చితంగా అవసరం. అయితే ఇప్పటి వరకు మన లేఖన భాగంలో మనం చదువుకున్న విషయాలు మీరు విన్నారు కదా, జాగ్రత్త వినండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో యాజకుడు కూడా తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. అది ఎలాగో తెలుసా? నిజంగా తప్పు చేసినటువంటి వ్యక్తి వాడికి కావలసిన వాడు అయి ఉండొచ్చు. అంతకుముందే అవతల వాడి ఇంటి వారు రహస్యంగా వీడి దగ్గరికి వచ్చి కొంత డబ్బు ఇచ్చి, వెండినో బంగారాన్ని ఇచ్చి, అయ్యా మరి రేపు ఆ ఊరు వారు అందరూ కూడా మా అబ్బాయిని తీర్పుకు తీసుకొస్తామని అంటున్నారు, వాళ్ళ కస్టడీలో ఉన్నాడు మా అబ్బాయి, ఎంతైనా మా అబ్బాయి మాకు కావాలి, ఎందుకంటే మీరు కూడా మాకు బంధువులు అవుతారు, మరి మా అబ్బాయి ప్రాణం మాకు అవసరము, ఎలాగైనా ఈ బాధను గట్టెక్కించాలి మీరు అని చెప్పి రహస్యంగా ఆ పిల్లవాడు తప్పు నిజంగా చేశాడు, వాడి తల్లిదండ్రులు ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక రహస్యంగా వచ్చి యాజకుడి చేతులు కొంత వెండినో బంగారానో డబ్బునో పెట్టచ్చు. పెట్టిన తర్వాత, అయ్యా మీరు ఏం చేస్తారో మా అబ్బాయి ప్రాణాన్ని మీరు రక్షించాలి, వీలైతే ఒక వారం రోజులు ఊరి అవతల వెలివేసినా పర్వాలేదు, ఒక నెల రోజులైనా పర్వాలేదు, ఊరి అవతల బహిష్కరించినా పర్లేదు, మా అబ్బాయి ప్రాణాలు మాత్రం మీ చేతుల్లో ఉన్నాయి, మా అబ్బాయి ప్రాణాలు మీరు కాపాడాలి మహాప్రభు. నిజంగా వాడు అవతల ఒక అమ్మాయిని పాడు చేశాడు, లేక ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు, వాడు ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి. కానీ ఆ పిల్లవాడి మీద ఒకే కొడుకయ్యి ఉన్నందున వాడి మీద నా గారాభం ప్రేమను బట్టి ఆ తల్లిదండ్రులు యాజకుడి దగ్గరకు దొంగసాటుగా డబ్బో వెండో బంగారం ఇవ్వచ్చు. ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది కదా, ఆ రోజుల్లో కూడా అలాగే చేశారు. అప్పుడు యాజకుడు అంటాడు, మీరు ఇక్కడికి వచ్చినట్లు ఎవరిని మిమ్మల్ని చూసారా అన్నట్టు. ఎవరు చూడలేదయ్యా, పొద్దుపోయిన తర్వాత వచ్చాము, ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి ఎవరు చూడలేదు మమ్మల్ని ఇక్కడ. సరే, సీక్రెట్ రహస్యంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఉదయం తీర్పు అవుతుంది కదా, ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరు నా దగ్గర వచ్చినట్లు కానీ డబ్బు ఇచ్చినట్టు కానీ ఎవ్వరికి మూడో కంటికి తెలియకూడదు అంటాడు. అలాగేనయ్యా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అవుతుంది, వాడిని అలాగా ఆ ఊరు వాళ్ళు పట్టుకొని తీసుకొస్తారు. యథాప్రకారం యాజకుడు అడుగుతాడు,
ఏంటి వీడు చేసిన తప్పు అంటే, అయ్యా మా అమ్మాయిని వీడు బలాత్కారంగా పాడు చేసి చంపేశాడయ్యా, అయితే వాడికి తగిన శిక్ష మీరు వేయాలి అని. అప్పుడు వీడు గత రాత్రి మరి డబ్బు తీసుకున్నాడు కదా వాడి దగ్గర, అందుకని నిజంగానే లోపలికి వెళ్ళినట్టు వెళతాడు. కానీ నిజంగా వాడు ఏ ప్రార్థన చేయడు. కాసేపు అలా మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, ఈ డబ్బు నా చేతిలో పడింది, వాడికి శిక్ష పడకూడదు. కానీ ప్రజలందరికీ నేను దైవజనుడనని, ప్రధాన యాజకుడు అందరూ నన్ను గుడ్డిగా నమ్ముతున్నారు, కాబట్టి ఆ నమ్మకాన్ని అలాగే ఉంచాలి నేను అని చెప్పేసి, అక్కడ వీడు తప్పు చేస్తే ఊరీము తుమ్మీమని గతసారి చెప్పినట్లుగా, లేక అంతకుముందు గొప్ప మంచి దైవజనుడు చెప్పినట్లు ఈ దుర్మార్గుడైన దైవజనుడు లేకపోతే యాజకుడు అలా చెప్పకూడదు. ఏమనుకుంటాడంటే, ఆడు ఏం చెప్పినా వాడికి విడుదలే అని అనుకున్నట్టుగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి, ఎరా అబ్బాయి ఏంట్రా పలానా అమ్మాయిని నువ్వు పాడు చేసావు నిజమేనా అంటే, లేదయ్యా నేను ఏ తప్పు చేయలేదు, ఎవరో తప్పు చేస్తే నా మీద గెంటేశారయ్యా అంటారు. అప్పుడు అందరు ఎదురుగుంటా అంటాడు వీడు, నేను యాజకుడిని మీరు అందరు నమ్ముతున్నారు కదా, అయ్యా దేవుని ప్రతినిధి అని మేము నమ్ముతున్నామయ్యా, మీరు మాట్లాడిన మాట అక్షరాల దేవుడు మాటను మేము విశ్వసిస్తున్నాం ప్రభు, అయ్యా మీరు ఏది చెప్తే దానికి మేము తల వంచుతామయ్యా అని చెప్పి ఆ ఊరంతా అతనికి మొక్కుతుంది. అప్పుడు వాడిని అడుగుతాడు, ఎరబ్బాయి ఊరీమా తుమ్మీమా అంటాడు. వాడు ఊరీమన్నా పర్వాలేదు, తుమ్మీమన్నా పర్వాలేదు, ఎందుకంటే వాడు తల్లిదండ్రులు వెళ్ళి రహస్యంగా డబ్బు ఇచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు వాడు ఊరీమన్నా తుమ్మీమన్నా వీడు ఏ నేరమో చేయలేదు, ఎవరో చేసిన తప్పు వీడి మీద నెంటుతున్నారు, వీడు ఏ తప్పు చేయలేదు, ఇతడిని నేను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను అని అనేస్తాడు. అక్కడున్న ప్రజలు నిజంగా నష్టపోయినటువంటి వారు, అయ్యా ఏంటి మీరు ఎప్పుడు లేని తీర్పు ఇలా చెప్తున్నారేంటి, వాడు నిజంగా దుర్మార్గుడు అయ్యా, కళ్ళారా మేము చూసామంటే, అంటే దేవుడి మాట మీరు కాదంటారా, దేవుని మాటకి మీరు అడ్డు చెప్తారా, దేవుని మాటగా మీరు వ్యతిరేకిస్తారా, అయితే నేను తీర్పే తీర్చను అన్నప్పుడు అక్కడక్కడ కొంత అలజడి రేగుద్ది ఆ ప్రజల్లోనే. అయ్యో యాజకుడు చెప్పిన మాట మనం వినకపోతే ఇంకా నష్టపోతాం, మనం ఆయన చెప్పిందే మనం నమ్ముదాం, మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నారో, తప్పు ఎవడో చేస్తే మీరు ఎవరి మీద నెట్టేస్తున్నట్టున్నారో, ఆ పిల్లోడు నిర్దోషాన్ని ఇదిగో దేవుని ప్రతినిధే చెప్పేశాడు కాబట్టి అతను విడుదల చేసేవలసిందని ముక్త కంఠంతో అందరు ఏకకంఠంతో అనేసరికి నిజంగా బిడ్డను కోల్పోయిన తల్లి తండ్రులు ఆ ఊరి వారు అంతా నిరాశపడి, ఇదేంటి దేవుడి దగ్గర కూడా మనకు న్యాయం దొరకకపోతే ఇంకెవరి దగ్గరికి మనం వెళతాము అని చెప్పి నిరాశతో వారు వాడిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయేవారు. ఈ తప్పు చేసిన వ్యక్తి నీట్గా కాళ్ళు ఎగరేసుకొని నీట్గా ఇంటికి వెళ్ళిపోయేవాడు. అంటే ఈరోజు న్యాయస్థానంలో తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుండా తప్పు చేయలేని వ్యక్తికి ఎలాగైతే శిక్ష పడిపోతూ ఉన్నదో ఆ రోజుల్లో కూడా కొంత అలా కూడా జరిగేది ప్రియులారా. అందుకే దేవుడు మీకా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, యాజకులు కూలి కొరకు బోధించుదురు, వారు ద్రవ్యము కొరకు సోది చెప్పుచున్నారు అనేటువంటి మాట మీకా గ్రంథములో దేవుడు 3వ అధ్యాయంలో ఈ మాటను దేవుడు తెలియపరిచాడు. మీకా గ్రంథం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. చూసారా, జనుల ప్రధానులు లంచములు పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, యాజకులు కూలి కొరకు వారు బోధిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, దేవుడు అభిషేకం అతని మీద ఉన్నప్పటికీ, అతడు లేవి వంశస్థుడైన అహరోను వంశంలో పుట్టిన యాజకుడైనప్పటికీ, ప్రజల చేత అతడు దైవజనుడు లేకపోతే గొప్ప యాజకుడని పేరు ఉన్నప్పటికీ డబ్బుకి బానిసైపోయిన యాజకులు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా సేవకుల్లో మనం చూస్తున్నాం. కొందరు సేవ చేసినప్పుడు ప్రారంభంలో చాలా నీతిగా చేస్తారు, చాలా భక్తిగా చేస్తారు. ఒక పూట భోజనం ఉంటే రెండో పూట భోజనం లేని పరిస్థితి ఉంటుంది. ఒక కంచంలోని ముగ్గురు కలిసి కూర్చొని తిన్న పరిస్థితి ఉంటుంది. దీపం వెలిగించుకొని ఆ చిన్న చోట కూర్చొని వాక్యం చదువుకున్న రోజులు ఉంటాయి. చిన్న తాటేపాకలో నివాసం ఉన్న రోజులు ఉంటాయి. కొన్ని రోజులైన తర్వాత ఏ అమెరికా వాడో, ఏ జర్మనీ వాడో, ఏ స్విట్జర్లాండ్ వాడో ఎవడో ఒక దొర దొరుకుతాడు, పట్టుకుంటాడు వాడిని. వాడు పంపించే డబ్బు పంపిస్తుంటాడు. వీడిక్కడి నుంచి అంటాడు, ఇక్కడ మా ప్రాంతంలో సేవకులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఒక 100 మందికి మోటార్ బైకులు కొనాలనుకుంటున్నాము, మీరు డబ్బు పంపించండి అంటే 100 మందికి 100 బళ్ళకు సరిపడే డబ్బు అవతల వాళ్ళు పంపిస్తారు. కనీసం వీడిక్కడ 3 వాహనాలు 10 వాహనాలు కూడా కొండండి. వీడు పాత వాహనాలన్నీ అక్కడ పెట్టి ఫోటోలు తీసేసి దూరం నుండి
100 మంది సేవకులకి మేము బళ్ళు ఇచ్చేసాము అని చెప్పేసి రిపోర్ట్స్ తిరిగి మరలా వెనక్కి పంపిస్తాడు. అలాగే ఇదిగో హాస్టల్లో ఉన్న 100 మంది పిల్లలకు ఈ బట్టలు కుట్టించండి, ఈ విధమైన డబ్బు వాళ్ళకి సహాయం చేయండి అని అంటే పాసిపోయిన అన్నం పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ పనులు చేసేటువంటి వాళ్ళు కూడా పాస్టర్లే, సేవకులే. కానీ ప్రారంభంలో వీళ్ళు అలా లేరు. 4 రూపాయల డబ్బులు వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి పూర్తిగా దేవుని నీతిని కూడా తుంగలో తొక్కేసే విధంగా న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగా మార్చేసే పరిస్థితి. డబ్బు లేనంత చేపు ఏ సేవకుడైనా అద్భుతంగా సేవ చేస్తాడు ప్రియులారా. డబ్బు చేతికి రాలేనంత వరకు కూడా నమ్మకంగా చేస్తాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి సువార్త చేస్తాడు. మండు టెండలో తన నోరు ఎంతవరకు అంత నోరు తెరిచి యేసుప్రభు రక్షకుడని చెప్తాడు. ఎప్పుడైతే 4 రూపాయల డబ్బులు వచ్చినాయో, ఖరీదైన కారు, విశాలమైన భవనము, ఏసీలో ఉంటూ కనీసం దేవుని సువార్త చేయాలో ప్రార్థన చేయాలనేది పూర్తిగా మర్చిపోతాడు. ఏ దొరకు పంపిస్తే వాడు నాకు డబ్బు పంపిస్తారు, ఏ దొరకు నేను చెప్తే అటు నుండి నాకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. ఇదే పని మీద తెల్లారు లేగిస్తే అనేక మంది సేవకులు ఉన్నారు. పిల్లల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు తీసి పంపించి అడుక్కుని తినేటువంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు ప్రియులారా. ఏమంటే వీళ్ళండి నీతిని బోధించేది? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సేవకుల సమాజంలో రెవరెండు 22, 72 అని చెప్పుకొని బిషప్, ఆర్చ్ బిషప్ అని చెప్పుకొని పనికిమాలి ఎదవల్లాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే లంచము దేశమును పాడు చేయను, లంచము తీసుకున్న వాని కన్నులకు లంచము మాణిక్యం వలె కనబడును, లంచము తీసుకున్నవాడు నిర్దోషిని దోషిగా తీర్పు తీర్చేస్తాడని వ్రాయబడినది. ఏమంటే ఈనాడు రాజమండ్రిలోనే కాదు, చుట్టుపక్కలే కదా, ఎక్కడైనా డబ్బు తీసుకున్న సేవకుడు అమెరికా నుండో లండన్ నుండో డబ్బులు వచ్చి హాస్టల్ పేర్లు, పిల్లల పేర్లు చెప్పి సేవకుల పేరు ఎంతమంది అంటే దౌర్భాగ్యమైన వాళ్ళు లేరు ఈ సమాజంలో. బైబిల్ అదే చెప్తూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుచున్నారు. అంటే బయట న్యాయ వ్యవస్థలు చెడిపోయాయి, లోపల క్రీస్తుకు సంబంధించినటువంటి పరిస్థితులు కొంతవరకు చెడిపోయే పరిస్థితులు ఇలాంటి సేవకుల వల్ల జరుగుతుంది. ఏడుస్తున్న పిల్లలకు ఫోటోలు తీయటము, ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న చిన్న చిన్న పిల్లల ఫోటోలు తీయడం, అన్నం పెడుతుంటుండగా ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఇతర దేశాలకు వాడు పంపించుకోవటము. ఎవడంత అవసరం అండి? ఈనాడు ఎక్కువ శాతం అదే పరిస్థితి జరుగుతుంది. ఆ కింద వచనంలో ఏమంటాడు దేవుడు? యాజకులు కూలి కొరకు బోధించున్నారు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుచున్నారు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడు మనకు రాదు అని వారు అనుకొనుచున్నారు. అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ ప్రమాణం. దేవుడు మనకి ఏ కీడు రానివ్వడు, దేవుడు ఈ పరిచయం ఇంకా దీవించేస్తాడో అని అనుకుంటాం. ఏమంటే వాడికి ఏమీ లేనప్పుడు ప్రార్థన చాలా బాగుంటుంది, ఏమీ లేనప్పుడు నిజంగా తన భక్తి చాలా కన్నీటి ప్రార్థన చాలా ఉంటుంది. 4 రూపాయల డబ్బులు, విలాసవంతమైన ఖరీదైన జీవితం ఎప్పుడైతే కలుగున్నాడో ప్రార్థన, విశ్వాసం, భక్తి అన్నీ అతను విడిచి వెళ్ళిపోతాయి ప్రియులారా. ఆనాడు యాజకుల్లో కూడా అలాగే జరిగేది. యాజకులు ప్రారంభంలో బాగుండేవారు. 4 రూపాయల డబ్బులకు వాళ్ళు కూడా అలవాటు పడిన తర్వాత ఏం చేశారంటే తప్పును చేసిన వ్యక్తినేమో నిర్దోషిగా వదిలేసేవారు, ఏ తప్పు చేయలేని వ్యక్తిని అన్యాయస్తుడుగా ముద్ర వేసేసేవారు. కాబట్టి ఇంకో చోట దేవుడు అంటాడు, లేవి హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నా యాజకులలో ధర్మశాస్త్రమును అతిక్రమించుచున్నారు, వారు నా మాటలను మరచి ఉన్నారు కనుక నేనును వారి కుమారులను నేను మరచిపోవుదును అంటాడు దేవుడు. నా ధర్మశాస్త్రాన్ని అబద్ధముగా వారు మలచుచూ ఉన్నారు, న్యాయమును అన్యాయానికి త్రిప్పివేసి ఉన్నారు అని హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో కూడా దేవుడు అదే మాట చెప్పాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తు వచ్చే వరకు కూడా ఈ ఊరీము తుమ్మీము అనేటువంటివి ఆ విధముగా తీర్పు తీర్చడానికి ఉపయోగపడేవన్నమాట. ఇవి రెండు కూడా ప్రధాన యాజకుని యొక్క ఆ పథకానికి ఆనుకొని ఉండేవన్నమాట. ఊరీము తుమ్మీము వీటి ద్వారా తప్పు చేశాడా తప్పు చేయలేదా అని ఈ ముందే ఈ ప్రధాన యాజకుడు దేవుడి దగ్గర వేడుకునేవాడు. ప్రభు వాడి నోటంట నిజంగా వాడు తప్పు చేసినట్లయితే వాడి నోటంట ఊరీము అనిపించు, వాడు తప్పు చేయకపోతే వాడి నోటంట తుమ్మీము అనిపించు ప్రభు అంటాడు ఒకసారి. ఇంకోసారి ఏమంటాడు ప్రభు, ఈసారి అయితే వాడు నిజంగా తప్పు చేసినట్టు తుమ్మీము అనిపించు, తప్పు చేయలేదు వాడంటే వాడి చేత ఊరీము అనిపించు అంటాడు. ఇంకోసారి ఈ విధంగా యాజకుడు
పైది కిందది, కిందది పైకి, పైది కిందది, కిందది పైకి. ఈ అభిప్రాయం బయట ప్రజలకు ఎవరికి తెలియదు, ఆఖరికి తన ఇంట్లో కూడా తెలియదు. పోనకేలా తన భార్య అనొచ్చు, అయ్యా రేపు పొద్దున ఒక పెద్ద తీర్పు జరగబోతుంది కదా, మరి రేపు తీర్పులో మీరు ఏమని చెప్పబోతున్నారు, మీరు ఊరిము తుమ్మిము అని అంటారు కదా, మరి ఆ నేరస్తుడికి మీరు ఏమనబోతున్నారని కూడా ఒక ప్రధాన యాజకుడు భార్య ఒకవేళ ఆవిడ కూడా తన భర్తను అడగడానికి వీలేదు, తన భర్త తన భార్య కూడా చెప్పడానికి వీల్లేదు. రేపు నేను జడ్జిమెంట్ ఇలా చేయాలనుకుంటున్నాను, వాడు ఒకవేళ ఊరిము అని అంటే వాడికి విడుదల ఇచ్చేస్తాను, వాడు తుమ్మిమంటే కనుక వాడికి శిక్ష పడుతుంది అన్న విషయం కూడా బయటకు వాడు లీక్ చేయడానికి కూడా వీల్లేదు. అది దేవునికి ఆ ప్రధాన యాజకుడు ఆ ఒక్క క్షణములో అతడు దేవుడి దగ్గర నిర్ధారణ, అంటే తాను తీసుకున్న తీర్మానం ఆ ఒక్క క్షణములోనే అది జరిగిపోతుంది తప్ప ముందు రోజు చెప్పటానికి కూడా వీల్లేదు. అందుకే ఈరోజు కూడా జడ్జి గారి స్థానంలో, అంటే న్యాయస్థానంలో ఆ జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబడినప్పుడు అతడు మన ప్రవర్తన విధానాన్ని అన్నీ గమనించి అది నిజంగా చేయవలసిన తప్పేనా, పొరపాటున జరిగినటువంటిదా అని చెప్పేసి ఆ జడ్జి గారి న్యాయమూర్తి పైన ఉన్న ఆయన దానికి తగిన శిక్ష, ఇతడికి 6 మాసాలు జైలు శిక్ష విధిస్తున్నాను, లేకపోతే 1 నెల రోజులు జైలు శిక్ష విధిస్తున్నాను, లేకపోతే లైఫ్ అంతా కూడా ఇతనికి జైలు శిక్ష విధిస్తున్నాను అన్నట్టుగా మొత్తం మీద ఈ రోజుల్లో కూడా జడ్జిమెంట్ అనేటువంటిది మనం కూడా చూస్తున్నాం. ఈరోజు కూడా జడ్జెస్ గారి స్థానము చాలా విలువైనటువంటి ప్రియ, అంటే ఒక దైవ స్థానం అది జడ్జి గారు ఉండే స్థానం. అందుకే ప్రతి లాయరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ గడప దగ్గరే తల వంచి నమస్కారం పెట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఒక విలువైనటువంటి అది న్యాయస్థానం ప్రియులారా. అందుకే జడ్జి గారు ఎప్పుడు కూడా బయట ప్రజలతో మాట్లాడడం కానీ, బయట ప్రజలు వెళ్ళి ఆ జడ్జెస్తో మాట్లాడడం అనేది ఈ రోజుల్లో కూడా ఏ దేశంలోనే అలాంటి పనులు జరగవు. ఎందుకంటే ఒక జడ్జి గారు అనబడిన ఆయన సాక్షాత్తు దేవుని న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తితో సమానం ప్రియులారా. ఆ రోజుల్లో కూడా ఈ ప్రధాన యాజకుడు అతనికి భార్య ఉన్నా పిల్లలున్నా తన అభిప్రాయం పిల్లలకు కానీ భార్యకు కూడా చెప్పకూడదు. ఆయన దేవుడు, తాను దేవుడు, ఆ ఇద్దరే తప్ప మూడో కంటికి మూడో విషయం ఎవరికి తెలియడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది డబ్బుకు అమ్ముడుబడిపోయే దుర్మార్గులైన యాజకులు ఆ రోజుల్లో కూడా ఉండటం బయలుదేరారు. అది చూసి దేవుడు చాలా కంటతడి పెట్టుకున్నాడు. నా జనులలో పాపం చేసిన వారు ఉన్నారు కాబట్టి యాజకులకు ఎలాగో ప్రజలకు ఎలాగో యాజకులకు కూడా నేను అదే శిక్ష విధించబోతున్నానని చెప్పేసి హోషేయ గ్రంథము 4వ అధ్యాయములో చూడండి 6వ వచనంలో అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక ఇక నీవు నాకు యాజకుడుగా ఉండకుండా నేను కూడా నిన్ను విసర్జించబోతున్నాను అనేసాడు దేవుడు. ఇక నువ్వు నాకు పనికిరావు, నా న్యాయ విధానికి నువ్వు అవసరం లేదు, నువ్వు నాకు యాజకుడు కానే కాదు. కాబట్టి నీవు నాకు యాజకుడుగా ఉండుటకు నీవు సరిపోవు, నేను నిన్ను విసర్జించుచున్నాను. ఎందుకో తెలుసా, నీవు నా ధర్మశాస్త్రాన్ని విసర్జించితివి కాబట్టి నేను నీ సంతానమును నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగే కొలది, అంటే డబ్బు అధికముగా వచ్చే కొలది వారు నా ఎడల అధికముగా పాపము చేచు వచ్చిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేస్తాను, నా జనుల పాపములను వారు ఆహారముగా చేసుకొనుచున్నారు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని యాజకులు కోరుకొనుచున్నారు. కాబట్టి జనులకు ఎలాగూ జరుగుతుందో యాజకులకు కూడా నేను అలాంటి శిక్ష వేయబోతున్నాను అనేసాడు దేవుడు. చివరికి ఏం జరిగిందంటే ఆ ఊరీము తుమ్మీమే కృపాసత్యములుగా శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాయి ప్రియులారా. ఆ ఊరీము ఆ తుమ్మీము కృపాసత్య సంపూర్ణుడై ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఆ ఊరీము తుమ్మీము రెండు కూడా ఆయనలోనే ఉన్నాయి ప్రియులారా. క్షమించుటకు ఆయనే, శిక్ష వేయుటకు కూడా ఆయనే. ఊరీము ద్వారా శిక్ష, తుమ్మీము ద్వారా విడుదల, లేక తుమ్మీము ద్వారా శిక్ష, ఊరీము ద్వారా విడుదల కలిగేది ఆ రోజుల్లో, పాత రోజుల్లో. యేసు ప్రభువు వారి లోకానికి రాకముందు జరిగేది. ఈ ఊరీము తుమ్మీమును యాజకులకు ఇచ్చినా వారు ద్రోహము చేస్తూ వచ్చిరి కనుక దేవుడిక సహించలేక ఆ ఊరీము తుమ్మీము అను వాటికే ఒక శరీరాన్ని అమర్చి ఆయన ఈ లోకానికి పంపించాడు. ప్రజలు చేసిన పాపానికి ప్రజలకు శిక్ష వేయాలి, కానీ ప్రజలకు శిక్ష వేయకుండా ప్రజల స్థానంలో ప్రజాపతిగా ఆ ఊరీము తుమ్మీము అను
ధరించుకునిన వాడి లోకానికి వచ్చి ప్రజల స్థానములో తాను శిక్ష అర్హుడయ్యాడు. నిశ్చయముగా మనందరి దోషములు అతని మీద మోపబడెను. అతడు అన్యాయమేమియో చేయలేదు. ఆ విధముగా శిక్ష ఆయనే భరించాడు. తర్వాత విడుదల కూడా ఆయనే పొందాడు. మరణించింది ఆయనే, బ్రతికింది కూడా ఆయనే. అంటే మనుషులందరి స్థానములో మనుషులు చావాలి, కానీ మనుషులను చంపక మనుషుల స్థానంలో ఆయన చనిపోయాడు. మనుషులందరికీ పరలోకం ఇవ్వాలి కాబట్టి మనుషులందరి స్థానంలో ఆయనే మొదట లేచి పరలోకానికి వెళ్ళాడు. కనుక ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎలయనగా క్రీస్తు యేసు నందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నన్ను విడిపించెను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ ఊరీము తుమ్మీము ద్వారా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఒక సందర్భంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఊరందరూ కూడా రాళ్లతో కూడా చంపేయాలనుకున్నారు. నిజంగా ఆవిడ చేసింది మాత్రం తప్పే, కానీ ఏ పరిస్థితిలో చేసింది అనేది ఆయన ఎరిగినవాడు. ఆయన అర్థం చేసుకున్నవాడు, అపార్థం చేసుకునేవాడు కాదు ప్రభు. ప్రజలైతే అపార్థం చేసుకున్నారు. తప్పు చేసింది అన్న మాటే చూస్తున్నారు తప్ప ఎందుకు చేసింది, ఏ పరిస్థితిని బట్టి ఆమె అలా చేయవలసి వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ విషయం కోసం వారు ఆలోచించనూ లేదు. ఈయన మనసు హృదయాలను అర్థం చేసుకున్న దేవుడు కనుక ఒక మాట అంటాడు, ఇచ్చట నిలిచి ఉన్న వారిలో ఈమె చేసినటువంటి పాపము లాంటి పాపం ఇక్కడున్న వారిలో ఎవ్వరూ చేయలేదని అంటే గనుక మీరే మొదట రాయి వేయండి అన్నాడు. తప్పు చేసింది ఈ స్త్రీ నిజమే. ఈమె చేసిన తప్పు లాంటి తప్పు ఇంతకుముందు ఎప్పుడైనా, లేక గంట క్రితమైనా, 2 రోజుల క్రితమైనా ఇక్కడున్న వారిలో ఎవరైనా చేయలేదు అని అంటే ఇప్పటి వరకు అలాంటి తప్పుల్లో ఒక తప్పు నేను చేయలేదంటే గనుక మీ చేతికి నేనే రాయిస్తాను, రాయి వేయండి అన్నాడు. లేరు. చిన్నదో పెద్దదో ప్రతి మనుషుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాడు. తప్పు చేస్తూనే చనిపోతున్నాడు ప్రతి మనిషి. ఎత్తిన రాళ్ళు ఎత్తినట్లుగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు అంటారమ్మా, నేను కూడా నిన్ను శిక్ష విధింపను, నీ పాపములను క్షమించి తిని ఇంకెన్నడూ పాపం చేయక పరిశుద్ధ జీవితం జీవిస్తూ బ్రతుకు తల్లి అన్నాడు. అంతేనండి. ఆ రోజు నుండి ఆమె పరిశుద్ధురాలుగా మారిపోయి నీతిమంతురాలు జాబితాల్లో చేర్చబడినది. కాబట్టి ఇప్పుడు ఆయన శిక్షించడానికి సమర్థుడే, కానీ శిక్షించలేదు ప్రియులారా. ఆమె శిక్షను కూడా ఆయనే భరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు కదా, నిన్ను శిక్షించుటకు ఈ లోకానికి రాలా, నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. కాబట్టి ప్రియులారా, పూర్వకాలమందు ఈ ఊరీము ఈ తుమ్మీము ద్వారా ఆ విధముగా తీర్పు జరిగేది. కానీ అందులో కూడా కొంత యాజకులు ద్రోహం చేశారు. డబ్బు తీసుకొని తప్పు చేసిన వ్యక్తిని విడుదల ఇచ్చేవారు, తప్పు చేయలేని వ్యక్తిని అన్యాయంగా శిక్షకు గురి చేసేవారు. అది చూచి దేవుడు సహించలేక యాజక ధర్మాన్ని దేవుడు రద్దుపరిచాడు. ఇక క్రీస్తు వచ్చేవరకు యాజక ధర్మం జరిగింది. క్రీస్తు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా సిలువలో మరణించాడో పూర్తిగా యాజక ధర్మాన్ని ఆయనే తీసుకున్నాడు. ప్రియుల, ఇప్పుడు భూమి మీద ఏ యాజకుడితో పని లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పంటే అసలు లేవి గోత్రంతో పని లేదు. ఇంకా యూదులో చాలామంది పిచ్చోళ్ళు ఇంకా లేవి గోత్రంలో ఒక యాజకుడిని ఎవడో మనం చూడాలా, మచ్చలేనటువంటి ఒక గొర్రెనేదో చూడాలా, ఒక దహన బలికి ఏదో చూడాలని ఏది ఏర్పాట్లు అయితే ఏది ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుందని అక్కడక్కడ చెప్తున్నారే, కానీ ప్రధాన యాజకుడికి యేసుక్రీస్తు ప్రభువు వారే. తాత్కాలిక మనుషుల్లో ఉంటే ఉండొచ్చేమో కానీ అది అశాశ్వతమైంది, మనుషుల చేత ఏర్పరచబడినటువంటి వారే. ఈనాడు కూడా కొంతమంది పిచ్చోళ్ళు బయలుదేరారు. యెహోవా సాక్షులని, యెషువా మెస్సయ్య అని చెప్పి, సబ్బాతు దినం అని చెప్పేసి, శనివారమే పాటించాలని చెప్పేసి, అంటే ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు, ఎందుకంటే అది ఎప్పుడో రద్దు చేయబడింది. ఒకవేళ అది రద్దు చేయబడకుండా ఉంటే ఈరోజు కూడా ఊరీము తుమ్మీము ద్వారా ఎంతో చక్కని తీర్పు జరిగేది. కానీ అది లేదు కదా. ప్రపంచమంతా కోర్టులు అనేవి ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి. మరి ఏమైపోయింది? యూదుల యొక్క ధర్మచట్టం ఏమైపోయింది? యూదుల యొక్క ఆ యొక్క ఊరీము తుమ్మీము ద్వారా ఇప్పుడు ఎవరైనా తీర్పు తీర్చమని చూద్దాం, అవకాశం లేదు. తీర్పు అలా తీర్తే ముందాన్ని కూడా రాళ్ళతో కూడా చంపేస్తారు ప్రజలు. ఎందుకంటే దేవుడికి దాన్ని అసహించుకున్నాడు, దాన్ని పూర్తిగా రద్దుపరిచేసాడు ఆయన. ఆ ఊరీము తుమ్మీము ద్వారా జరగవలసిన ఆ లోక కళ్యాణార్థమైనటువంటి ఆ రక్షణ విమోచన యేసు ప్రభు వారు వాటి రెండింటినీ ధరించుకొని కృపా సత్యములుగా ఊరీము తుమ్మీము వాటిని ఆయన ధరించుకొని లోకానికి వచ్చాడు. అద్భుతం ఏంటంటే ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? మనందరం కూడా రాజులైన యాజక సమూహంగా మనలు చేశాడు ఆయన. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలనై ఉంటుంది.
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మీరు ప్రజలైతిరి. అంటే ఆ ఊరీము తుమ్మీము ధరించుకున్న వాణ్ణి మన అంతరంగంలో ధరించుకొని ఉన్నాం. అనగా కృపాసత్యములు కలిగిన అయ్యున్నవాడు, కృపాసత్యము అయ్యున్నవాణ్ణి మన అంతరంగములో మనం కలిగి ఉండుటాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఆ ఊరీము తుమ్మీము ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి ప్రియులారా, ప్రభు ద్వారా. కాబట్టి మనము కూడా సమాజంలో బ్రతికినంత కాలం దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతుకుదాం. తప్పును తప్పుగానే చెప్దాము, నిజాన్ని నిజంగానే చెప్దాం. నిజాన్ని మాటుపరచద్దు, అసత్యాన్ని మనము మాటుపరచద్దు. అంటే తప్పుని మనం దాయటానికి మనం ప్రయత్నం చేయవద్దు. ఇది తప్పు అన్నప్పుడు తప్పును తప్పుగానే చెప్పండి, నిజాన్ని నిజంగానే చెప్పండి. ఈనాడు చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే అసత్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, సత్యాన్ని కొందరు మరుగుపరిచే పరిస్థితిలో ఉంది. క్రీస్తు యొక్క బోధను ప్రజలకు అందించవలసిన రక్షణ సువార్తను అందించడం అని స్వస్థత సభలు అని చెప్పేసేసి అసలు ప్రజలకు కావలసిన పాపక్షమాపణ విమోచన కోసం లేదు. తెల్లారితే ఒక్కొక్క టీవీ స్పీకరు మీకు స్వస్థతలు, అద్భుతాలు, మీకు ఆశీర్వాదాలు, మీకు పెళ్ళిళ్ళు అద్భుతంగా జరిపోతాయి, మీకు పిల్లలు పుట్టేస్తారు, మీరు ఇల్లులు కట్టేసుకుంటారు, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీరు విదేశీ ప్రయాణాలు వెళ్ళిపోతారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు మీ కొరకు రెడీగా సిద్ధంగా ఉన్నాయి, ఈ రాత్రే దేవుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇలాంటి తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద లక్షల కొలది పాస్టర్ల బోధకులు ఉన్నారు. ప్రియులారా, పాపాన్ని ఖండించండి, తప్పును ఖండించండి, నిజాన్ని నిజంగానే చెప్పండి. యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ప్రజలకు రక్షణ వార్త చెప్పండి, సత్యవార్తను చెప్పండి. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు అనేటువంటి ఆ బోధను ప్రజలకు అందించండి. అది మానేసేసి కచ్చి గుడ్లు అమ్ముకోవటం, పెన్లు అమ్ముకోవటము, తర్వాత ఏమో సాపలు అమ్ముకోవటము. ఏమండి, ఇప్పుడు ఇంత పరిస్థితిలో ఉన్న మనకు సేవకుడు చెప్తే నాకు చాలా బాధ కలిగింది. ఈరోజు కూడా కొంతమంది సేవకులకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయట, పెద్ద పెద్ద సేవకులకి. ఏమండి, ఈ రోజుల్లో విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వాళ్ళే పనిపాట్లకు వెళ్ళలేక ఏదో ఉన్న దానితో వారు అడ్జస్ట్ అవుతూ వారి పిల్లల కుటుంబాలలాగా బ్రతుకుతూ ఉంటుంటే ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద పెద్ద సేవకులకి అకౌంట్లో వారికి ఆ ఫోన్ ద్వారా వెళ్ళిపోయే డబ్బులు వారికి వెళ్ళిపోతున్నాయి పాస్టర్ గారు. ఎంత బాధాకరం. కనీసం ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడమే భయం వేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా విశ్వాసి ఇంటికి వెళితే ఎంత లేదన్నా దైవజనుడు వచ్చాడని ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా ఏ తల్లైనా ఒక రూపాయన్నా ఇస్తుంది, కాదని అంటారు. కానీ అది తీసుకోవడానికి కూడా భయం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బాగోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం. అంటే ఎలా ఉన్నదంటే గాయము తగిలి ఆ పుండు ఇంకా మానలేని స్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి మనం వెళ్ళి ఎలాగా ప్రార్థన చేసి వారి దగ్గర కానుకలు తీసుకోవాలనిపిస్తుంది ప్రియులారా. వీలైతే మనమే పెట్టేవారుగా ఉండాలా తప్ప ఆ దీన స్థితిలో ఉన్న వారి దగ్గరికి ఎలా ఆశించడానికి మనసు ఎలా వస్తుందండి? ఈ రోజుల్లో అదే పరిస్థితి ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఈ యొక్క అసత్యపు బోధ, మీరు డబ్బు ఇవ్వండి దేవుడు మీకు డబ్బు ఇచ్చేస్తాడు, మీకు ఆశీర్వాదం కావాలంటే మా అకౌంట్లో మీరు డబ్బు వేసేయండి, ఈ ప్రోగ్రాంను మీరు చేయండి, ఈ ప్రోగ్రాం చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు. ఇలాంటి తప్పుడు అసత్య బోధలు బోధించేవారు ప్రజల్లో ఉన్నారు. అందుకే అబద్ధ బోధకులు కూడా మీలో ఉందురు అని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు ప్రియులారా. సత్యవాక్యం అంటే ఏంటో తెలుసా? ప్రజలకు రక్షణ వాక్యం. నువ్వు వినకపో, నువ్వు మందిరానికి రాకపో, అనవసరమో. ఉన్నది ఉన్నట్టుగా కొండ పగలగొట్టి చెప్పడమే బోధ. యేసు ప్రభు ఇలా చెప్పారు, అంతే చెప్పడమే అపోస్తులకి బోధ విధి. నీకు మందిరంలో దైవ సహవాసం కాబట్టి ఈ క్రమంలో నువ్వు రావాలా. కప్పలాగా అక్కడో గంతులు ఇక్కడో గంతులు వేస్తే కనుక ఇలాంటి పరిస్థితులు మా సంఘానికి నువ్వు రావద్దు అని ఇంకా మొగమాటం లేని పరిస్థితిగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. కానీ ఈ రోజులు అలా లేదు. ప్రజలను సంపాదించుకుంటున్నారు. దేనికంటే ప్రజల ద్వారా వచ్చే రూపాయి డబ్బులు తమకు సంపాదించుకునే కొరకు విస్తారమైన గొర్రెల మందలాగా ప్రజలను కూర్చుకుంటున్నారు. సంఘాల్లోకి ప్రజలు రావటం మంచిదే, తప్పని నేను అంటలేదు. కానీ వారికి అందించవలసిన సత్యవాక్యాన్ని అందించే విషయంలో చాలా సంఘాలు, చాలా సేవకులు ఈనాడు వెనకబడిపోయే పరిస్థితిలో ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు, విశ్వాసులైన మీరు, దైవజనులైన మీ అందరికీ మంచి మనసుతో నేను చెప్పేది ఏమిటంటే, ఆనాటి కాలంలో ద్వితీయోపదేశకాండం 33:8 దేవుడు చెప్పాడు కదా, ఏమనంటే, ఓ లేవి, ఊరీము తుమ్మీము నీ భక్తునికి నిరంతరము కలుగును అన్నాడు కదా. ఇప్పుడు ఆ ఊరీము తుమ్మీమే క్రీస్తునాథుడు ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయనే శిక్షించువాడు, ఆయనే శిక్ష నుండి తప్పించువాడు కూడా ఆయనే, ఆ క్రీస్తే.
అలాంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి స్థానములో ఆయన శిక్షించబడి, మనందరి స్థానములో ఆయనే విమోచించబడి తిరిగి పునరుద్ధానుడై బయట సమాధి నుండి వచ్చాడు కనుక ఆయన యందు ఇప్పుడు మనకి ఏ శిక్ష లేదు. ఆయన ద్వారా మనకు పరలోకం ఉంది. అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక సమాజంలో మన అడుగులు జాగ్రత్తగా వేద్దాము, ప్రభు కొరకు మనం జీవిద్దాము. కలిగిన కొద్ది దినాలు భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ప్రభు దృష్టిలో బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటివి అని ప్రభు ద్వారా గొప్ప మెప్పు మనం పొంది ఘనత పొందేంత వరకు కూడా ప్రభు కొరకు మనం జీవిద్దాము. తిరిగి రేపటి దినాన మరొక వాక్య భాగము ద్వారా మరలా మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు తన కృపాక్షేమాలు మనకు దయచేయునుగాక.